సన్ రైజర్స్ హైదరాబాద్లోకి అయితే లియం లివింగ్స్టన్ ఆప్షన్లే లేక వచ్చేసాడు. మ్యాటర్ ఏంటంటే మెగా ఆప్షన్లో లియాం లివింగ్స్టన్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే అస్సలు లేవు. మినీ ఆప్షన్లో కూడా ఇంకా లియాం లివింగ్స్టన్ తప్ప ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకున్నారు. మీకు గుర్తుందా మామ, కింగ్స్ 11 పంజాబ్ తరపున ఒక్క ప్లేయరు ఏదో బై మిస్టేక్లో తీసుకున్నారు, కానీ అద్దరు కొట్టేస్తున్నారు. ఆ ప్లేయర్ ఎవరో జర మీరే కామెంట్ చేయండి. ఇంకా లియాం లివింగ్స్టన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆప్షన్ లేకుండా వచ్చాడు, కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై మామ. ఎస్ఆర్హెచ్ 300 కొట్టాలన్నా, ఎస్ఆర్హెచ్కి ట్రాఫీ రావాలన్నా అందరూ ప్రాపర్గానే ఉన్నారు. ఇంకా లియాం లివింగ్స్టన్ కూడా ఫామ్లోకి వచ్చి ఊచకోత ఆడిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ని ఆపటం ఎవ్వడి తరం కాలేదు. కానీ లియాం లివింగ్స్టన్ అయితే T20 వరల్డ్ కప్ 2026కి ఇంగ్లాండ్ స్క్వాడ్ అయితే తీసుకోలేదు మామ, డ్రాప్ చేశారు. లాస్ట్ T20 వరల్డ్ కప్కి అయితే ఉన్నాడు, కానీ ఈసారి అయితే లేడు, డ్రాప్ చేసేసారు. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇన్ని కోట్లు పెట్టి మనోడిని అయితే తీసుకున్నారు ఆప్షన్ లేకుండానే, టు బీ ఫ్రాంక్గా. కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడని నమ్మకం నాకుంది. మీకేమనిపిస్తుంది? లియాం లివింగ్స్టన్ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా? ఉంటే ఏ పొజిషన్లో ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది? మిడిల్ ఆర్డరా, ఫినిషర్ గానా? జర మీరే కామెంట్ చేయండి.